శివశక్తి స్వరూపులారా, ఈరోజు ఆమ్ల నవమి, శ్రీ రాధానవమి, కార్తీక మాస శుక్లపక్ష నవమి తిథి. ఈ రోజున చాలా విశేషమైన దినంగా ఉత్తరాదిలో భావన చేస్తూ మహాపర్వదినంగా జరుపుకుంటారు. ఒరిస్సాలో ప్రతి రాధాకృష్ణ మందిరములందు విశేషంగా మహామంత్రమును మననం చేస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మహామంత్రముతో హోరెత్తింపజేస్తారు. ఈ దినమును మహాపర్వదినముగా జరుపుకుంటారు. భాగవతం అనుసరించి ఈరోజు భగవాన్ శ్రీకృష్ణునికి శిరోవేదన రావడంతో ఆ శిరోవేదన ఎటువంటి ఔషధములకు బాగు కాకపోవడంతో రాధ యొక్క ఎడమకాలి బూడిదను తీసుకుని వచ్చి భగవాన్ శ్రీకృష్ణుని నొసట ధరింపజేశారని, దానిని తక్షణమే నివారణ జరిగిందని దానిని పురస్కరించుకొని ఈరోజు రాధానవమిగాను లేక ఆమ్లనవమిగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఉసిరికాయ దండలను రాధకు సమర్పణ చేయడం, ఉసిరికాయలో దీపం వెలిగించడం వలన రాధాకృష్ణుల యొక్క అనుగ్రహంతో వివాహం కాని వారికి వివాహము, దాంపత్య జీవనంలో సుఖము మరియు వివాహం అయిన వారు తమ భర్త యొక్క ఆయుస్సు, తమ కుటుంబం యొక్క శ్రేయస్సు కోరి ఉసిరికాయలను సమర్పణ చేస్తారు. మనం ఈరోజు సాయంత్రం రాధా యొక్క పాదములు దర్శనం చేయడం వలన విశేషమైన ఫలితములు లభించగలవు. ఈరోజు రాధా యొక్క పాదములకు పట్టీలు అనగా పౌంజి దర్శనం చేయిస్తారు. పట్టీలను అమర్చి అలంకరించి చాలా అలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. సంవత్సరం మొత్తం మీద ఈ ఒక్కరోజు మాత్రమే రాధ యొక్క పాదములు దర్శింపజేయగలరు. ఇతర రోజుల్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క పాదములే తప్ప రాధ యొక్క పాదములు దర్శింపజేయలేరు. సకల తీర్థ తోచరణే అన్న పదమును అనుసరించి ఈరోజు రాధ యొక్క పాదముల దర్శనం చేసిన మాత్రమున సకల తీర్థములు దర్శించిన పుణ్యం లభిస్తుందని పురాణములు వచిస్తూ వస్తున్నాయి. దీనిని పురస్కరించుకొని మనం ఈరోజు సద్వినియోగపరచుకోవాలని రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఉసిరికాయలో దీపం వెలిగించడం, ఉసిరికాయ దండలను రాధకు సమర్పణ చేయడం, రాధే కృష్ణ 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 రాధే రాధే అను మననం చేయడం. ఎవరికైతే మందిరమునకు వెళ్ళడం వీలు పడదో వారు సాయంత్రం 6:30 తర్వాత 8 గంటల వరకు ఇంట్లోనే తులసిమాలను ధరించి ఈ మంత్రమును మననం చేసుకోవడం, ఉసిరికాయ దీపం వెలిగించడం, రాధాకృష్ణులను స్మరణ చేయడం లేదా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అను మంత్రమును జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, కాగా వస్తున్న ఏకాదశి చతుర్మాస వ్రతములకు ముగింపు దినం. ఆ రోజు మహావిష్ణువు నిద్రావస్థ నుండి జాగ్రత్త అవస్థలోనికి వచ్చే దినం. దానిని కూడా పురస్కరించుకొని ఈరోజు చాలా విశేషంగానే జరుపుకుంటారు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి. ప్రతి పర్వదినమును సద్వినియోగపరచుకొని మన జీవితములను సుఖమయం, భోగవంతం, ఐశ్వర్యయుక్తం చేసుకోవాలని రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఆచార్య భీమసింగ్ రవికుమార్, ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్. జై శ్రీమాత.